ఆలయంలో పూజించు వారిని లెక్కపెట్టుము అని ఉంది. పైన 1 అని ఉంటుంది ఫుట్ నోట్లో. కింద మీరు చూస్తే ఒకే ఒకటి, అంటే ఆ టెక్స్ట్లో దేవుని ఆలయమును బలిపీఠమును అందులో పూజించు వారిని కొలత వేయము అని ఉంది. మోస్ట్లీ ఇంగ్లీష్ వర్షన్స్ ఆ రకంగానే ఇంటర్ప్రిట్ చేస్తాయి. సో ఇక్కడ రెండు విషయాలు, ఆలయంలో పూజించేటువంటి వారిని లెక్కబెట్టమంటే ఎంతమంది పూజిస్తున్నారో లెక్కబెట్టమని అర్థము. సంఘ ఆరాధనకి ఎంతమంది వచ్చారో సంఘ కాపరి లెక్కబెట్టినా లెక్కబెట్టకపోయినా, లెక్కల్లో తప్పులు చేసినా దేవుడైతే లెక్క పెట్టుకుంటాడు, అది మనందరికీ తెలుసు. సో మీరు మీ లైఫ్ టైంలో ఎన్ని సండేలు ఎన్ని ఆరాధనలు మిస్ అయ్యారో అది దేవుడి రికార్డులో ఉంటుందనేది మాత్రం దీన్ని బట్టి మనం గ్రహించవచ్చు. ఎందుకంటే నన్ను పూజించడానికి, నన్ను సేవించడానికి ఆ ఆరాధనకి ఎంతమంది వచ్చారు అనేది దేవుడికి ఆసక్తి. రెండవది ఏంటంటే ఆ పూజ చేసేటువంటి వారు, అంటే నన్ను ఆరాధించేటువంటి వారి యొక్క ఆరాధన నాణ్యత ఎట్లా ఉందో కూడా నాకు కొలిచి మరీ చూపించు ప్రభువా. ఈ వైపు ఉన్నటువంటి వారి యొక్క పూజలో ఆరాధనలో ఉన్నటువంటి తీవ్రత 30%, ఈ మధ్యలో ఉన్నటువంటి వారికి 60%, ఇటువైపు వారికి 90% అని బహుశా లెక్కబెట్టేటువంటి ఆ దూతలు దేవుడికి తెలియచేస్తారేమో. మీ జ్ఞాపకం ఉండొచ్చు, దానియేలు గ్రంథానికి ఈ గ్రంథము ముడిపెట్టబడి ఉందని మనందరికీ తెలుసు. దానియేల్ బైబిల్ స్టడీలో మనం దాన్ని నేర్చుకున్నాము. దానియేలు గ్రంథంలో ఒక చోట ఒక విషయాన్ని దేవుడు కొలిచినప్పుడు అక్కడ ఒక తీర్పును ప్రకటింపజేస్తాడు. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 27వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆర్ తెలుగులో 26. టెకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. సో దేవుడు నిన్ను తూచినప్పుడు, మెజర్ చేసినప్పుడు నీవు తక్కువగా కనబడ్డావు. ఏ విషయంలో తక్కువగా కనబడ్డావు? ఇతడు బెల్షజరు భ్రష్టుడు గనుక అతడు భక్తి విషయంలో తక్కువగా కనబడ్డాడు. కానీ మనము దేవుడి యందు భయభక్తులు కలిగినటువంటి దేవుని సంఘముగా, దేవుని సంబంధులముగా, ఆయనను ప్రేమించి పూజించేటువంటి వారముగా ఆయన సన్నిధానానికి వచ్చినప్పుడు మన ఆరాధనలో మనం తక్కువగా కనబడితే, ఒక సైంటిస్ట్ అండ్ కామెంటేటర్ ఆయన, థియోలోజియన్ ఆయన అంటాడు, దేవుడు ఆలయంలో ఉన్నటువంటి ఆరాధకులను ఎందుకు కొలిచాడంటే అక్కడ ఆయన స్పిరిచువల్ ఇవాల్యుయేషన్ చేస్తున్నాడు. ఆలయంలో ఎంత ఆత్మీయత ఉంది, ఆలయంలోని ఆరాధకుల్లో ఎంత ఆత్మీయత ఉందో దేవుడు కొలుస్తున్నాడు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆచారాన్ని బట్టి చాలా మంది ఆదివారం హాజరవుతారు. చాలా మందికి, మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి అది కేవలం ఆచారమే, ఆత్మీయత కాదు. అండ్ చాలా తక్కువ మంది ఆత్మీయులుగా ఆదివారం ఆరాధనకు వస్తారు. వారి ఆరాధనను దేవుడు కొలిచినప్పుడు ఆయన బేష్ అనేటువంటి స్థాయిలో వారి ఆరాధన ఉంటుంది, మిగతా వారిది ఆ రకంగా ఉండదు.